హాయ్ అండి, నమస్తే. నేను యాంటిక్ రోజ్ గార్డెన్కి వెళ్ళాను కదా, దాంట్లో రోజ్ ప్లాంట్స్తో పాటు ఇంకొన్ని స్పెషల్ యూనిక్ ప్లాంట్స్ ఉన్నాయన్నాను కదా. సో దాంట్లో నుంచి ఈ సిగర్ ప్లాంట్ని తెచ్చుకున్నాను. ఇదేంటంటే హమ్మింగ్ బర్డ్స్ని అట్రాక్ట్ చేస్తాయి. ఈ మొక్కకున్న ఫ్లవర్స్ బ్రైట్ రెడ్ షేడ్స్లో ఉండడం వల్ల ఇవి హమ్మింగ్ బర్డ్స్ని అట్రాక్ట్ చేస్తాయి. అండ్ ఆల్సో ఈ ఫ్లవర్ షేప్ వచ్చేసి ట్యూబులర్ ఫామ్లో ఉంటాయి. సో హమ్మింగ్ బర్డ్స్ బీక్స్ కూడా చాలా పొడుగ్గా ఉంటాయి కాబట్టి ఆ ఫ్లవర్ లోపలికి వెళ్ళి నెక్టార్ని కలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ప్లాంట్ ఫ్లవర్స్ హమ్మింగ్ బర్డ్స్ని అట్రాక్ట్ చేస్తాయి. సో ఈ ప్లాంట్ వచ్చేసి నేను హ్యాంగింగ్ బాస్కెట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నార్మల్ పాటే తీసుకున్నాను, దాంట్లోకి ఈ మొక్కని రీపాట్ చేసేసి ఈ ప్లాంట్ అన్ని హ్యాంగింగ్ బాస్కెట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది గ్రౌండ్లో కూడా ప్లాంట్ చేయొచ్చు, బట్ మనకున్న సమ్మర్ పీరియడ్ వచ్చేసి చాలా తక్కువ, తర్వాత అంతా వింటరే. అండ్ ఈ మొక్క ఫ్రాస్ట్ని తట్టుకోలేదు, కోల్డ్నెస్ని తట్టుకోలేదు. సో ఇన్ కేస్ ఇంట్లోపలికి ఓవర్ వింటరింగ్ చేయాలి అంటే గ్రౌండ్లో పెడితే పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఇలా నేను ప్లాంటర్లో పాట్ చేస్తున్నాను. అండ్ హ్యాంగింగ్ బాస్కెట్ లాగా చేసుకోవడానికి నేను జూట్ రోప్ని తీసుకున్నాను, దానిలోకి ఈ ప్లాంట్ అని పెట్టేసి హ్యాంగింగ్ బాస్కెట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. సో మనం కావాలంటే సపరేట్గా కొనచ్చు, బట్ నాకు ఉన్న ప్లాంటర్స్ని రీయూస్ చేసుకోవాలని ఇలా నేనే హ్యాంగింగ్ ప్లాంటర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ నేను మా బ్యాక్ యార్డ్లో మంచి సన్నీ స్పాట్ని చూస్ చేసుకుని ఆ ప్లేస్లో ఈ ప్లాంట్ అని హ్యాంగ్ చేశాను. అండ్ ఆల్సో ఈ వీడియో చివర హమ్మింగ్ బర్డ్ వచ్చి ఈ ఫ్లవర్స్ నుంచి నెక్టార్ని కలెక్ట్ చేసుకునే క్లిప్ని కూడా క్యాప్చర్ చేసుకున్నాను, బట్ ఇంట్లో నుంచి విండో లోపల నుంచి క్యాప్చర్ చేశాను కాబట్టి కొంచెం క్లియర్గా లేదు. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మంచి మంచి క్లిప్స్ని క్యాప్చర్ చేస్తాను బర్డ్స్ వచ్చి ఈ ఫ్లవర్స్ నెక్టార్ని కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు. సో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అండ్ మీరు కూడా ఈ ప్లాంట్ ఎక్కడైనా దొరికితే తెచ్చుకుని మీ గార్డెన్లో ప్లాంట్ చేసుకోండి. ఇదండి నా బ్యాక్ యార్డ్లో బర్డ్స్కి సెటప్, ప్లాంట్స్, ఫుడ్, వాటర్. ఇక్కడ చూడండి హమ్మింగ్ బర్డ్ ఎంత హడావిడిగా వచ్చి కలెక్ట్ చేసుకుని పోతుందో. మీకు కూడా ఈ ప్లాంట్ ఎక్కడైనా దొరికితే తప్పకుండా మీ బ్యాక్ యార్డ్లో ప్లాంట్ చేసుకోండి.